సైబర్ నేరాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి సార్? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు సైబర్ నేరాలు ఇన్ని రకాలని ఒకప్పుడు బుక్‌లో ఉండేది. హ్మ్. పరిస్థితులు ఏందంటే సైబర్ నేరస్తులు చాలా అడ్వాన్స్ అయ్యి ప్రతి చిన్న అవకాశం దొరికినా దాన్ని వాడుకుంటున్నారు. అంటే మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఎలాంటి జరిగినప్పుడు దాన్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకొని సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ డెలివరీ బాయ్స్ అనేది లేకుండే. డెలివరీ బాయ్ స్కామ్ జరుగుతా ఉంది. అలాగే ఇప్పుడు మనకు లోన్ యాప్ ఫ్రాడ్ జరుగుతున్నాయి ఎక్కువగా. ఇంకోటి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ జరుగుతోంది. మీరు ఇంట్లోనే కూర్చోండి రోజుకు 2, 3 వేలు సంపాదించని చాలా మందికి మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎక్కువ మోసం జరుగుతుంది. లేదంటే టాస్క్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక టాస్క్ గెలిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తారు. రేటింగ్ ఇవ్వండి, మా కంపెనీకి రేటింగ్ ఇవ్వండి. ఇన్ని కంపెనీస్‌కి రేటింగ్ ఇస్తే ఇంత అమౌంట్ ఇస్తామని. అంటే మనల్ని టెంప్ట్ చేసి నిజంగానే ఇలా జరుగుతుందని ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి మోసాలు జరుగుతున్నాయి. అండ్ హనీ ట్రాప్, వీడియో కాల్స్ ద్వారా హనీ ట్రాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి. హనీ ట్రాప్ జరిగినప్పుడు ఎవరు చెప్పుకోలేక కూడా చాలామంది సఫర్ అవుతూ ది కంప్లైంట్ రూపంలో రావట్లేదు. దానివల్ల అలాంటి కేసులు జరుగుతూ ఉన్నాయి. అండ్ మొబైల్ థెఫ్ట్ జరుగుతుంది. మన డేటా థెఫ్ట్, ఇంకోటి కొన్ని ఫేస్‌బుక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ వేరే వాళ్ళ డీపీస్ తోటి రన్ చేస్తుంటే రకరకాలుగా జరుగుతున్నాయి. స్పెసిఫిక్‌గా సెట్ ఆఫ్ అని చెప్పలేకుండా జరిగిపోయింది మారుతున్న పరిణామాలకు అనుగుణంగా. సార్ ఇప్పుడు జనరల్‌గా సిస్టమ్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్ అంటూ ఉంటారు. ఇది ఎట్లా జరుగుతది? ఇప్పుడు జనరల్‌గా హ్యాకింగ్ అనేవాడు చాలా ఎక్కువ వింటున్నాం. అంటే కామన్‌గా చదువుకోని వ్యక్తి కూడా నా ఫోన్ హ్యాక్ అయింది, నా ఫోన్ హ్యాక్ అయిందని చెప్తున్నారు. అంటే హ్యాక్ అనేది అంత ఈజీ కాదు. అంటే ప్రొఫెషనల్ హ్యాకర్ హ్యాక్ చేసినప్పుడు హ్యాక్ అవ్వడం ఈజీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ వ్యక్తులు కూడా కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్‌లో వాటిలలో చూసేసి కొన్ని యాప్స్ వాడి వేరే వాళ్ళ ఫోన్స్‌ను, సిస్టమ్‌ని హ్యాక్ చేస్తున్నారు. జనరల్‌గా ఏంటంటే హ్యాకింగ్ కంటే కూడా ఎక్కువ ఈ ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్ రిమోట్ యాప్స్‌ను ఎదుటి వాళ్ళ యొక్క సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసేలాగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదో రకంగా మాటలు చెప్పేసి దాన్ని ఇన్‌స్టాల్ చేయించేసి వీళ్ళు యాక్సెస్ తీసుకుంటున్నారు. దాని ద్వారా హ్యాక్ అవుతుంది కానీ ఇంకా ప్రొఫెషనల్ హ్యాక్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది. నైజీరియన్ హ్యాక్ జరిగినప్పుడు తప్ప. అంటే ఏదైనా ప్రొఫెషనల్ జరిగినప్పుడు. సాధారణంగా అయితే ఇలా జరిగేవి చాలా తక్కువ ఉంటాయి. అయితే మనం ఫోన్ హ్యాక్ అయింది అనుకున్నప్పుడు మనకు ఫోన్ హ్యాక్ అయిందని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే ఛార్జింగ్ తొందరగా అయిపోవడం. ఓకే. డాటా అయిపోతుంది. లేకపోతే ఫోన్ హీట్ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు మన మొబైల్ హ్యాక్ అయిందని తెలుసుకోవడానికి. అప్పుడు ఏందంటే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక యాప్ రన్ అవుతుందని అర్థం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక యాప్ రన్ అవుతుంది అప్పుడే కదా నీకు డాటా అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. అట్లా డౌట్ వచ్చినప్పుడు జనరల్‌గా ఈ రిమోట్ యాప్స్ వాళ్ళు పంపించేవాళ్ళు, సైబర్ అఫెండర్స్ పంపించినప్పుడు మనకు అది కనపడకుండా బ్యాక్ ఎండ్‌లో పెడతారు. అంటే మనకు డిస్‌ప్లేలో యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్‌లో ఇది కనపడదు. బ్యాక్ ఎండ్‌లో ఉంటే దాన్ని ఏంటంటే మనం యాప్ మేనేజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యాప్ మేనేజర్‌లోకి వెళ్తే అందులో ఏమేమి యాప్స్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయినా అన్నీ కనపడుతుంటాయి. ఏదైతే మనకు సంబంధం లేకుండా ఉన్న యాప్ ఉందో దాన్ని డిలీట్ చేస్తే సేఫ్ కావడానికి స్కోప్ ఉంటుంది. లేదంటే మన హిస్టరీలోకి వెళ్ళి బ్రౌజర్ హిస్టరీలోకి వెళ్ళి డౌన్లోడ్స్‌లో ఏమైనా ఏపీకే ఫైల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమన్నా రిమోట్ యాప్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయా చెక్ చేసుకుంటే అట్లా సస్పిషియస్ ఉన్నప్పుడు వాటిని డిలీట్ చేస్తే సరిపోతుంది. మీకు డౌట్ ఉంది, క్లారిటీ లేదంటే మీరు ఎవరైనా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం బెస్ట్. ఎందుకంటే మీకు ఐడియా రాకపోవచ్చు. ఎందుకంటే చాలా యాప్స్ డిఫాల్ట్‌గా వస్తాయి. నువ్వేమంటే ఈ యాప్ నేను ఇన్‌స్టాల్ చేయలేదు కదా అనుకుంటావు. కానీ అది సిస్టమ్ ఫోన్‌కి కంపల్సరీ అవసరం ఉండే యాప్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే దాన్ని డిలీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా అన్వాంటెడ్ మెయిల్స్, అన్వాంటెడ్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే. ఫోన్‌లో. ఇక్కడ సిస్టమ్‌ను హ్యాక్ చేయాలంటే సిస్టమ్‌కి యాక్సెస్ వచ్చేది మెయిల్స్ ద్వారా. ఫిషింగ్ మెయిల్స్ ద్వారా మనకు పంపిస్తూ ఉంటారు. మెయిల్స్‌లో మనకు పరిజ్ఞానం లేకపోవడం అంటే పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కసారి ఫిషింగ్ మెయిల్స్ అటాక్‌కు గురవుతారు. కారణం ఏంటంటే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో క్రాస్ చెక్ చేయకుండా ఓపెన్ చేయడం. ఓపెన్ చేసిన మ్యాటర్ అంతా ఆయన సబ్జెక్ట్ సంబంధించి బ్యాంక్‌కి సంబంధించిన సబ్జెక్ట్ ఉండి ఇట్లా మీద ఒక ఆర్టీజీఎస్ వచ్చింది, ఇది క్లియర్ అవ్వట్లేదు. సో దీన్ని క్లియర్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ లింక్ క్లిక్ చేయండి అంటే ఈయన బిజీలో నిజమే కావచ్చని డౌన్లోడ్ చేస్తారు. ఆ డౌన్లోడ్ చేసినప్పుడు మన యొక్క సిస్టమ్ యాక్సెస్ వాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా మెయిల్ వచ్చినప్పుడు అది మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం జనరల్‌గా మెయిల్ చూడగానే మెయిల్ పైన నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎనీ పెట్టుకోవచ్చు. కానీ దాని డొమైన్ నేమ్‌కి వెళ్ళినప్పుడు అది ఎవరు పంపిరో వస్తుంది. సాధారణంగా పబ్లిక్ తెలియాల్సిందంటే మీకు గవర్నమెంట్ అఫీషియల్ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ మెయిల్ నుంచి వస్తుంది. దానికి ఎన్ఐసి మెయిల్ అనే సర్వర్ మన ఇండియాలో మొత్తం అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌కి ఎన్ఐసి మెయిల్ సర్వరే వాడతాం. దానికి లాస్ట్‌కు gov.in అనేది ఉంటుంది. లేదు కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్ @ ఆ కార్పొరేషన్ ఏముంది .in కానీ అట్లా ఉంటుంది. లేదు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉంటాయి పెద్ద పెద్ద. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ కంపెనీ అనుకో @samsung.in అనో .com అనే పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ కంపెనీ నేమ్ తోటి వాళ్ళు డొమైన్ పర్చేజ్ చేసి వాళ్ళ మెయిల్ ఐడి సిస్టమ్ వాళ్ళు వాడుకుంటారు. కానీ ఎప్పుడైతే జీమెయిల్ అనేది ఎవరైనా వాడుకోవడానికి ఓపెన్ సోర్స్. ఆ జీమెయిల్ ద్వారా పెట్టేసుకుని నేను గడ్డం మల్లేష్ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్ @gmail.com అంటే అది నా ప్రైవేట్ మెయిల్. gmail.com అంటే ఒక పర్సన్ కోసం అలర్ట్ అయినట్టు మెయిల్. మీకు జీమెయిల్ నుంచి ఏ మెయిల్ వచ్చినా ఇది ఒక పర్సన్ పంపించిన అనుకోలేదు తప్ప ఒక సంస్థ నుంచి వచ్చింది కానీ ఒక వ్యవస్థ నుంచి వచ్చిందని కానీ ఆ డౌట్ పడి దాన్ని డౌన్లోడ్ చేద్దా చూసుకొని ఆఫ్ చేస్తే సరిపోతుంది.
ఓకే. అది మనం మెయిల్ ఓపెన్ చేయకముందే మనం పైన క్లిక్ చేస్తే తెలిసిపోతుంది మనకు ఎక్కడి నుంచి వచ్చింది, సెండర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని బట్టి మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఇది హ్యాకింగ్కి సంబంధించి.